నీవైతే యవ్వనేచ్ఛలకు నువ్వు అప్పగించుకోవద్దు. ఆశా నిగ్రహం ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఇదే పత్రికలో 2 తిమోతి 1 అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకానికి 3 లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటి శక్తి ఉంటుంది, అభిషేకం ఉన్నవాడికి శక్తి ఉంటుంది. రెండవది అభిషిక్తునిలో ప్రేమ ఉంటుంది. మూడవది ఆత్మాభిషిక్తునిలో ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. కోరికలు తీర్చుకోవడం కాదు, మగతనము, మనగాడి జీవితం, వీరోచిత జీవితం అంటే పుట్టిన కోరికల్లా నెరవేర్చుకోవడం కాదు. ఇంద్రియ నిగ్రహమే అసలు సిసలైన వీరత్వము. శక్తి 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 శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే యవ్వనేచ్ఛల నుండి దూరంగా పారిపోతాడు. అందులో మాయ ఎక్కువ, వాస్తవం తక్కువ. ఏదేదో ఊహల్లో ఏదేదో అనుకుంటారు జనాలు, కానీ ఆ ఊబిలో పడిన తర్వాత ఇంతేనా, ఎందుకేనా నా జీవితాన్ని, ఇంత చిన్న విషయం కొరకు నా జీవితాన్ని నేను ఇలా పాడు చేసుకున్నానా అని నువ్వు అనుకునే లోపల ప్రసంగిలాగా తయారైపోతావు. నేను వెనుకకు తిరిగి చూడగా నేను పడిన ప్రయాసం అంత వ్యర్థముగా, గాలికై ప్రయాసపడ్డట్టుగా సమస్తము వ్యర్థంగా కనపడుతుంది అంటాడు కదా ప్రసంగి. యవనేచ్ఛలకు అప్పగించుకున్నోడి సాక్ష్యము ముసలితనంలో అదే. యవనేచ్ఛలకు అప్పగించుకుంటే ముసలితనంలోనూ ప్రసంగిలాగా మాట్లాడాల్సి వస్తుంది. చాలా జ్ఞానం వస్తుంది, కానీ నీకు ప్రయోజనం ఉండదు. అప్పటికే నీ బ్రతుకు పుచ్చిపోతుంది, నీ సాక్ష్యం చెడిపోతుంది, సమాజం నిన్ను గౌరవించడం మానేస్తుంది. దేవుని వాక్యాన్ని ప్రకటించే ఆ అధికారిక హోదా నీకు ఉండదు. నువ్వు సువార్త చెబితే నవ్వుతారు జనాలు. దేవుని ముందు నీకు ముఖం చెల్లదు, సమాజం ముందు నీకు ముఖము చెల్లదు, దేవుని సంఘం ముందు ముఖం చెల్లదు. యవనేచ్ఛలకు అప్పగించుకుంటే నీకు అసలు ముఖం చెల్లకుండా పోతుంది. ముసలితనంలో నువ్వు మరణాసన్నుడమైనప్పుడు, మరణము నీకు దగ్గరగా వచ్చినప్పుడు ఏడుపు తప్ప ఏం మిగలదు. ఇంకా అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను, నా బ్రతుకంతా పాడు చేసుకున్నాను, వ్యర్థమైపోయింది అనుకుంటావు. కానీ యవనేచ్ఛలకు దూరంగా పారిపోయిన వాడి ముసలితనంలో సాక్ష్యం ఏంటి తెలుసా? నేను మంచి పోరాటము పోరాడి తిని. ఇదే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము దయచేసి 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని. 6లో అంటాడు, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. అయిపోయింది, ఇంకా ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతాను, పరదేశికి వెళ్ళిపోతాను. ఇప్పటిదాకా నేను బ్రతికిన బ్రతుకంతా అంచనా వేసి అసెస్మెంట్ చేసి చూసుకుంటే నాకేమనిపిస్తోందంటే నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటేనే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈ మాట సొలొమోను చెప్పలేకపోయాడు. శరీరేచ్ఛలకు తన్ను తాను అప్పగించుకున్నాడు. సొలొమోనే చెప్తాడు, నేను అనుభవించి చూడాలనుకున్నాను. ఏమిటి చూస్తావు? అనుభవించి ఏముంది అక్కడ? గాలి ఏమి లేదు, ఏదో ఉన్నట్టుగా సాతాను భ్రమ కలిగిస్తాడు. అన్నీ అనుభవించేశాక ఇంతేనా అనిపిస్తుంది.